యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. మీకందరకు నమస్కారం. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత గణేశ భుజంగ స్తోత్రం వింటారు. గణేశుడు మనందరం అభిమానించే అత్యున్నత దైవం. ఆయన్ను విఘ్నహర్త లేదా అడ్డంకులను తొలగించేవాడు అని అంటారు. తలపెట్టిన పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేస్తాడు గణపతి. అందుకే విఘ్నేశ్వర పూజను వేడుకతో నిర్వహిస్తాం. గణేశ స్తుతిలో భాగంగా వివిధ స్తోత్రాలున్నాయి. వాటిలో గణేశుడి పూజా విశిష్టతను వర్ణిస్తూ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్రీ గణేశ భుజంగం అనే శ్లోక సంపుటి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. గణేశ భుజంగ స్తోత్రం నృత్య గణపతిపై వ్రాయబడింది. ఇందులోని శ్లోకాల అర్థం ప్రత్యేకంగా కూర్చబడి గణపతి నృత్య రూపాన్ని వివరిస్తుంది. ఈ స్తోత్ర పఠన శుభప్రదమని నమ్ముతారు. భగవంతుని ధ్యానం చేయడానికి మంచి మార్గంగా భావిస్తారు. అందులోనూ గణేశ భుజంగం గణేశ తత్వాన్ని వివరిస్తున్నందున గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ స్తోత్రంలోని శ్లోకాలన్నీ శ్రీ శంకరాచార్యుల వారిచే భుజంగ ప్రయాత ఛందస్సులో కూర్చబడ్డాయి. ఆ కారణంగా ఈ స్తోత్రాన్ని భుజంగ స్తోత్రమని వ్యవహరిస్తారు. అదీగాక భుజంగ స్తోత్రం అంతర్లీనంగా కుండలిని రూపంలో ఉన్న అమ్మవారి స్తోత్రం అనే భావన కూడా ఉంది అంటారు. ఇప్పుడు శ్రీ గణేశ భుజంగ స్తోత్రం. రణక్షుద్రఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండవత్ పద్మతాళం లసత్తుందిలాంగో పరివ్యాలహారం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే. బాలగణపతి చిరుగజ్జల సవ్వడి చేస్తున్నాడు. ఆ సవ్వడిలో అతడు మనోహరంగా ఉన్నాడు. తాళధ్వనిని అనుసరించి అతడు చేస్తున్న నృత్యం పద్మముల వంటి పాదముల కదలికతో ప్రచండ తాండవంగా స్ఫురిస్తోంది. అలా కదులుతున్న గణపతి చిరుబుజ్జను చుట్టుకుని తలలూచుతూ వినోదిస్తున్న పాములు హారములుగా భాసిస్తున్నాయి. అటువంటి గణాధీశుడైన ఈశ్వరపుత్రుని నేను స్తుతిస్తున్నాను. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్చుండదండోల్లసద్బీజపూరం గలద్దర్పసౌగంఛలోలాలిమాలం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే. ధ్వనించే వీణానాదమునందల్లయతో ముఖమును ఆహ్లాదముగా తిప్పుతున్నవాడు, ప్రకాశించే తొండంపై దానిమ్మ గింజలు అంటినవాడు, స్రవిస్తున్న మదజలాన్ని అందముగా అంటుకుని ఉన్న తుమ్మిదలు గలవాడు అయిన ఈశ్వరపుత్రుని నేను స్మరిస్తున్నాను. ప్రకాశజ్జపారక్తరత్న ప్రసూన ప్రవాల ప్రభాతారుణజ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే. జపా పుష్పము, ఎరుపు రంగు రత్నము, చిగురుటాకు, ప్రాతకాల సూర్యుడు మొదలగు వాటి వలె ప్రకాశిస్తున్న తేజోమూర్తి, కదులుతున్న బొజ్జతో వక్రతుండము ఏకదంతము కలవాడైన ఈశ్వరపుత్రుని నేను సేవిస్తున్నాను. విచిత్రస్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైకభూషం భవధ్వంసహేతుం గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే. విచిత్రమైన ప్రకాశముతోనున్న రత్నమాలా కిరీటము, కిరీటంపై తలతల్లాడుతున్న చంద్రరేఖను ఆభరణముగా గలవాడు, ఆభరణములకే ఆభరణమైనవాడు, సంసార దుఃఖములను నశింపజేయువాడు అయిన ఈశ్వరపుత్రుడైన గణాధీశుని నేను సేవించుచున్నాను. ఉదం చద్భుజావల్లరీ దృశ్యమూలో చలద్భ్రూలతా విభ్రమభ్రాజదక్షం మరుత్సుందరీ చామరైః సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే
గణాధీశమీశానసూనుం తమీడే. పైకి ఎత్తిపట్టిన చేతులతో, కదులుతున్న కనుబొమల విలాసంతో, ప్రకాశిస్తున్న నేత్రములు గలవాడు, దేవతాస్త్రీల వీవనలతో సేవింపబడుతున్న వాడైన ఈశ్వరపుత్రుడకు గణాధీశుని స్తుతిస్తున్నాను. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదారలీలావతారం కళాబిందుగం గీయతే యోగివర్యైః గణాధీశమీశానసూనుం తమీడే. గణాధీశమీశానసూనుం తమీడే. ప్రకాశించుచున్న కఠినమైన పింగళవర్ణము గల కంటి పాపలు గలవాడు, కృప కలిగిన కోమలుడై ఉదార లీలా స్వభావము గలవాడు, కళాబిందువునందుండి యోగివరులచే స్తుతింపబడువాడు అయిన ఈశపుత్రుడైన గణాధీశుని నేను స్తుతిస్తున్నాను. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యం పరం పారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే. వదంతి ప్రగల్భం పురాణం తమీడే. ఏ గణేశుడు ఏకాక్షరం, నిర్మలం, నిర్వికల్పం, గుణాతీతం, ఆనందం, ఆకారశూన్యం, సంసారమనే సముద్రమునకు ఆవల తీరమున ఉన్నది, ఆమ్నాయముల గర్భమందున్నది అగు ఓంకారముగా చెప్పబడుతున్నాడో, ప్రాగల్భుడు, పురాణ పురుషుడు అయిన అటువంటి ఈశపుత్రుడైన గణాధీశుని నేను స్తుతిస్తున్నాను. చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమోనంతలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదేశసూనో. నమో విశ్వబీజ ప్రసీదేశసూనో. జ్ఞానమనుడు ఆనందముతో నిండినవాడవు, ప్రశాంతుడువు అగు నీకు నమస్కారం. విశ్వమును సృష్టించువాడవు, హరించువాడవు అగు నీకు నమస్కారం. అనంతమైన లీలలు కలిగి ఒక్కడిగా ప్రకాశించు నీకు నమస్కారం. ప్రపంచమునకు బీజమైన వాడా, ఈశ్వరపుత్ర నీకు నమస్కారం. ఇమం సంస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యల్తి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. ప్రాతకాలమందే నిద్రలేచి భక్తితో ఎవరు ఈ స్తోత్రాన్ని పఠిస్తారో అటువంటి వాడు కోరిన కోరికలను పొందుతాడు. గణాధీశుని అనుగ్రహంతో వాక్కు సిద్ధిస్తుంది. సర్వవ్యాపి అయిన గణేశుడు ప్రసన్నుడైతే కానిదేముంటుంది? శ్రీ గణేశాయ నమః.